మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు తల్లి? సత్తెనపల్లి అన్న. సత్తెనపల్లి. ఓకే నాన్న. అవునన్నా. అయితే 1 మంత్ అవుతుందన్న. ఓకే నాన్న. బెయిల్ అప్పర్ కోర్టు లోయర్ కోర్టులో రిజెక్ట్ అయిపోయిందన్న. ఓకే నాన్న. ఎక్కడ ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ అయ్యారా? అవునన్న, ఉత్తరప్రదేశ్లో నిచ్లోలా అనే విలేజ్ పోలీస్ వాళ్ళు పట్టుకున్నారు. నిచ్లోలా. ఓకే. యాంటీ కన్వర్షన్ బిల్లు పాస్ అవునన్న, అదే అన్న. అవును. ఓకే నాన్న. అది ఇప్పుడు 1 మంత్ అయిందన్న. ఓకేమా. నిన్ననే హైకోర్టుకి తీసుకెళ్లారు కేసు. ఓకేమా. అక్కడ ఒక లాయర్ని చూసామన్నా, విజయ్ అన్న అని వారణాసిలో ఉంటారు. ఆ అన్న ఒక లాయర్ని చూసి పెట్టారన్న. ప్రాసెస్ నడుస్తుందన్న. ఓకేమా. అన్న మరి మీ గురించి ఒక అన్న చెప్పారు, పౌల్ రాజ్ అన్న చెప్పారు. ఓకేమా. హోస్ అన్న అంట. ఓకేమా. పౌలస్ గారు చెప్పారా? అవునన్నా. అవునన్నా. ఓకే నాన్న. అయితే ఇంకా కేసు ఇంకా ఏమైతుందో అర్థం కావట్లేదన్న. కొంచెం ఏమన్నా మాకు హెల్ప్ చేయడానికి. నేను ఏ రకంగా మీకు ఇప్పుడు హెల్ప్ చేయాలి మీరు చెప్పండి, నేను చేస్తాను అన్న. అంటే మనకు అక్కడ తెలిసిన వాళ్ళు హైకోర్టు లాయర్స్ ఎవరన్నా ఉంటే అన్న కొంచెం స్పీడప్ చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా? కేసు నెంబర్ అవి చెప్తారు నాన్న ఒకసారి నాకు? అన్న కేసు నెంబర్ అన్న కనుక్కుంటానన్నా నేను. కేసు నెంబర్ ఈ వివరాలు ఒకసారి కనుక్కోండి నాన్న నాకు. కనుక్కొని వెంటనే నాకు ఫార్వర్డ్ చేయండి అన్న. ఇంకోటి అన్న, ఒక విషయము, పోలీస్ స్టేషన్ లో నుండి కూడా వీళ్ళు 9 ఉన్నారన్న, 9 పాస్టర్లు. ఓకేమా. ఛార్జ్ షీట్ ఏదో ఇస్తారంట కదన్నా? అవునమ్మా. అది ఇవ్వలేదంట అన్న. ఇంకా మరి వాళ్ళు ఎలా రాస్తారేమో, కొంచెం వాళ్ళతో కూడా మాట్లాడి మనకు అనుకూలంగా ఛార్జ్ షీట్ రాయడానికి. ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి అని అంటే ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా? 1 మంత్ అయిపోయిందా? అవునన్నా, ఫిబ్రవరి 15th 1 మంత్ అయిందన్న. ఛార్జ్ షీట్ ఫైల్ చేసి ఉంటారు ఒకవేళ, బహుశా. చేయకపోతే కనుక మనం ఏదన్నా చేంజ్ చేయడానికి నేను ఒకసారి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను నాన్న. అన్న అక్కడ ఎస్ఐ గారి నెంబర్ కూడా ఉందన్న నా దగ్గర. ఒకసారి నాకు ఫార్వర్డ్ చేయమా. మీ దగ్గర ఏ వివరాలు ఉన్నా నాకు ఫార్వర్డ్ చేయండి. మీరు టెన్షన్ పడొద్దు, కంగారు పడొద్దు. ప్రార్థన చేస్తాం. అవకాశం ఉన్నంత వరకు నేను నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అక్కడ ఏం చేయాలనేది నేను ఒకసారి మన ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా నేను మాట్లాడి ఏం చేయాలనేది నేను చెప్తాను నాన్న మీకు. ఏడిఎఫ్ వాళ్ళ ఐడియా ఉన్నారన్న? తెలుసు నాన్న, మనకి మంచి స్నేహితులే. అన్న అదే ఇప్పటి వరకు అన్న వాళ్ళే చూసారు. ఓకేమ్మా. అయితే విజయ్ కుమార్ అన్న అని వారణాసిలో ఒక అన్న పాస్టర్ గారు. ఓకేనా. లేట్ అవుతుంది అనేసి, మా హస్బెండ్ కి షుగర్ బీపీ ఉందన్న, అందుకని నేను అన్నను అడిగాను. అన్న కొంచెం స్పీడ్ గా చేసేవాళ్ళు. పర్లేదమ్మా, నేను ఒకసారి మన వాళ్ళతో, విజయ్ కుమార్ గారు కూడా నాకు తెలుసు ఆయన, వారితో ఒకసారి నేను కోఆర్డినేట్ చేసి ఇంకా ఎంతవరకు అందరం కలిసి పనిచేస్తే ఎంతవరకు ఈజీ అవుతుందో చూసి నేను వాళ్ళకి వీలైనంత వరకు నేను కూడా మంచి సలహా ఇచ్చి ప్రయత్నం చేస్తాను నాన్న. వీలైతే నేను వెళ్ళటానికి కూడా ప్రయత్నం చేస్తాను. మీరు టెన్షన్ పడకండి నాన్న, టెన్షన్ పడకండి. నేను ప్రార్థన చేస్తాను. ఓకే. నాకు పూర్తి వివరాలన్నీ, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఒకసారి పంపించండి నాన్న. దాని గురించి నేను ఒకసారి కోఆర్డినేట్ చేస్తాను. ఓకే అన్న. ఎఫ్ఐఆర్ ఉందన్న, ఎఫ్ఐఆర్ రిమైండర్ లెటర్ అవి ఉన్నాయన్న. ఓకే, అవి పంపిస్తానన్న. రిమైండ్ లెటరు, ఎఫ్ఐఆర్, అలాగే అక్కడ అడ్వకేట్ నెంబరు, ఫోన్ నెంబరు, ఎస్ఐ నెంబరు నాకు ఒక్కసారి వెంటనే ఫార్వర్డ్ చేయనమ్మా. అది ఛార్జ్ షీట్ అయిందా లేదా అనేది ఒకసారి కనుక్కుంటా నేను. ఓకే.